హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఇండియన్ ఆర్ట్స్. ఇప్పుడు చూస్తున్న ఈ నర్సరీ ఏంటంటే మా హోమ్కి నియర్ బై ఉంటుంది. మేము ఈ ప్లాంట్సే మేము హోమ్కి అనేది తెచ్చుకుంటాము హోమ్ గార్డెన్లోకి. సో ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇలాంటి ఒక కంటెంట్ అనేది చెప్తానని ఎప్పుడు అనుకోవట్లేదు. ఉమెన్ అనేది ఎవ్రీ టైము ఎవ్రీ ప్లేస్లో సేఫ్గా అనేది ఉండాలి. డజంట్ డిపెండ్స్ ఆన్ యువర్ డ్రెస్సింగ్. యాక్చువల్గా ఏంటంటే ఒక పర్సన్ మా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఏంటోలే అని మేము పెద్ద పట్టించుకోలేదు. బట్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడే తిరుగుతున్నారు, కానీ అదెంత ఇదెంత అని అడుగుతున్నారు, కానీ ఏది కొనలేదు లాస్ట్ వరకు. యాక్చువల్గా నేను పర్సెస్ని అసలు నేను వీడియోనే తీయను. నా వీడియోస్లో ఎక్కడ కూడా ఎవరు కనిపించరు. బట్ ఈ పర్సన్ నేను పర్టికులర్గా చూపించాల్సి వస్తుంది. మోస్ట్లీ ఇతనికి ఒక 40 to 50 ఇయర్స్ ఉండొచ్చు. గ్రే హెయిర్ కూడా ఉంది. తన ఫేస్కి అయితే నాకు కనిపించింది. బట్ ఎందుకు అలాగా బిహేవ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద మెన్ అనేది మనకు అర్థమే కాదు అదేంటి అనేది. బట్ ఈ వీడియో అనేది చాలా పీపుల్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఈ కంటెంట్ మీరు షార్ట్ ఫ్రాక్స్ వేసుకున్నారా, చుడిదార్స్ వేసుకున్నారా అనేది పాయింట్ కాదు. ఈ వీడియోలో కనిపించే ఎల్లో షర్ట్ పర్సన్ అనమాట. నేను అసలు యాక్చువల్గా తీద్దాం అనుకోలేదు, డిలీట్ చేసేద్దాము వీడియోస్, స్టోరేజ్ కూడా ఫిల్ అయిపోయింది కదా అట్లా అనుకున్నాను. బట్ నేను ఇది చూపించాల్సి వస్తుంది. ఈ నర్సరీలో ఏంటంటే బాన్సాయి ప్లాంట్స్ కూడా ఉంటాయి అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అనమాట. అంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ లైక్ లోటస్ కానీ లిల్లీ కానీ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. అది కూడా ఏంటంటే నాటు రోజాస్ అంటారు, హైబ్రిడ్ అంటారు, అలా అనమాట. ఇదిగో ఎల్లో షర్ట్ ఇంకా అక్కడే ఉంది. ఏంటంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చేయము. మేము అక్కడే అబ్జర్వ్ చేస్తుంటాము, ఆ ప్లేస్ని మొత్తంగా అడాప్ట్ చేసుకుంటాము. ఎట్లా ఉన్నారు పీపుల్, మన చుట్టూ ఉండే పీపుల్, మనం ఎలా ఉండాలి అనేది కూడా మేము చూసుకుంటాం అనమాట. ఈ పర్సన్ ఏంటంటే నార్మల్గా బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు కానీ ఏం కొనలేదు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్లీజ్ ఉమెన్, మీరంతా చాలా సేఫ్గా ఉండండి. అది డే టైమా నైట్ టైమా అనేది కాదు. నేనంటే నా పేరెంట్స్తో వెళ్ళాను కాబట్టి నో ప్రాబ్లం. బట్ చాలామంది సింగిల్గా వెళ్తుంటారు లోన్లీ ప్లేసెస్కి, అలోన్గా అట్లాగా. నర్సరీ అనేసి ఐస్ క్రీమ్ పార్లర్స్ అని చాలా జాగ్రత్తగా ఉండండి.